హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. ఈ సృష్టి మొత్తాన్ని కూడా దుష్టుల నుండి రక్షించి రాక్షసులను సంహరించడానికి ఆదిశక్తి అయిన అమ్మవారు అనేకమైన ఉగ్ర స్వరూపాలు తీసుకొని రాక్షసులను అంతమొందించడం జరిగింది. అలాంటి మహా ఉగ్ర స్వరూపమే కాళికాదేవి అవతారం. భారతదేశం నలుమూలల ఎన్నో కాళికాదేవి మందిరాలున్నాయి. అలాగే కాళికామాత పీఠాలు కూడా ఉన్నాయి. మన హైదరాబాద్లో మియాపూర్లో కొలువు తీరున్న ఒక అద్భుతమైన కాళికాదేవి మందిరాన్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కొలువు తీరున్న కాళికాదేవి అమ్మవారిని అఘోర కాళి అని, శ్మశాన కాళి అని, రక్తకాళి అని భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. ఈ ప్రాంతంలో జ్ఞానానంద సరస్వతి అనే ఒక గురువు నివాసం ఉండేవాడు. ఆ గురువు యొక్క అనుగ్రహం చేత ఈ స్థలంలో మొదట దుర్గాదేవి మందిరం ఏర్పాటు చేయటం జరిగింది. తదనంతర కాలంలో శివాలయం మరియు పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం, 24 సంవత్సరాల క్రితం కాళికామాత దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఎన్నో పాములు చనిపోవటం జరిగింది. చనిపోయిన ఒక్కొక్క పాముకి ఒక్కొక్క శిలా ప్రతిమను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఒక ప్రత్యేకమైన నాగలోకమే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ నాగలోకంలో ఉన్న సర్పాలకి పూజ చేయటం వల్ల సంతాన లేని సమస్యతో బాధపడేవారు, జీవితంలో సెటిల్మెంట్ కాకుండా బాధపడేవాళ్ళు, భార్యాభర్తల గొడవలు, కోర్టు సమస్యలు ఏమున్నా సరే ఇక్కడున్న ఈ నాగలోకంలో ఉన్న నాగదేవతలను పూజించడం ద్వారా ఆ సమస్యల నుంచి మనం బయటపడొచ్చంట. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో మనకి ముఖ్యంగా కనిపించే దైవం ఏంటంటే యమధర్మరాజు మరియు చిత్రగుప్తుల వారు. మన మియాపూర్ కాళికామాత మందిరంలో మాత్రమే యమధర్మరాజు చిత్రగుప్తుడితో కలిసి ఇక్కడ కొలువు తీరి ఉండి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది. ఈ యమధర్మరాజు యొక్క దర్శనం చేత మనకి యమపాశాలు తొలగిపోతాయంట. ఈ అమ్మవారికి అఘోర కాళి అని పేరు రావడానికి ప్రధాన కారణం ఇదే దేవాలయంలో అఘోర లింగం కూడా కొలువు తీరు ఉండటమే. ఈ దేవాలయం నిత్య కళ్యాణం, పచ్చతోరణం. మనం ఏ రోజు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నా సరే ఏదో ఒక పూజా కార్యక్రమంలో భక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు. వారంలో ఉన్న 7 రోజులు ఇక్కడ నిరంతరం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శుక్రవారం, మంగళవారం దుర్గామాతకి మరియు కాళికాదేవికి ఈ ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో బోనాల పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని, ఇక్కడున్న దేవతామూర్తులను దర్శించుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా దుర్గాదేవి నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. మొదట ఇది దుర్గాదేవి ఆలయం, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయంగా పిలుచుకున్నప్పటికీ ఎప్పుడైతే ఇక్కడ ఈ మహాకాళి స్వరూపాన్ని ప్రతిష్ఠ చేశారో అప్పటి నుంచి కూడా ఇది మియాపూర్ కాళికాదేవి ఆలయంగానే భక్తుల చేత పిలవటం జరుగుతుంది. ఇక్కడున్న కాళికామాతకి వారంలో ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అమ్మవారికి రక్తాభిషేకం, మందుతో అభిషేకం, పంచామృత అభిషేకం చేయటం జరుగుతుంది. అంతేకాకుండా అమావాస్య, పౌర్ణమికి కూడా అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న మరొక విశేషం ఏంటంటే భక్తులు స్వయంగా ఆ మహాకాళీదేవికి అభిషేకం చేసుకోవచ్చు, పూజలు కూడా నిర్వహించుకోవచ్చు. ఈ మహాకాళి దేవాలయంలో మనకి రేణుకా ఎల్లమ్మతో పాటు భైరవులు కూడా భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. మహాకాళి అమ్మవారికి ఎదురుగానే సింహం దర్శనమిస్తూ ఉంటుంది భక్తులకి. ఈ మహాకాళి అమ్మవారిలోనే మనకి దశమహావిద్యా దేవతలు కూడా ఉన్నారంట. ఈ మహాకాళి అమ్మవారిని దర్శించుకుంటే దశమహావిద్యా దేవతలను దర్శించుకున్నంత ఫలితం ఉంటుందని ఇక్కడ పూజారి చెప్పటం జరిగింది. ఎవరైతే మంగళవారం లేదా శుక్రవారం ఈ అమ్మవారిని దర్శించి తల వంచి అమ్మవారిని నమ్మి ధర్మబద్ధమైన కోరికను అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారు వెంటనే కరుణించి మన కోరికను నెరవేరుస్తుందంట. ఈ అమ్మవారిని దర్శించుకోవటం వల్ల
వివాహం ఎవరైతే జరగకుండా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ అమ్మవారిని దర్శించుకుంటే తక్షణమే వాళ్ళకి వివాహ భాగ్యం కలుగుతుందంట. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే అమావాస్యకి అమ్మవారికి జరిగే అభిషేకంలో పాల్గొన్న అమావాస్య రోజు ఈ మహాకాళి అమ్మవారిని దర్శించుకొని పూజించుకున్నా సరే మనకున్న నరదిష్టి, భూత ప్రేత పిశాచ బాధలు, చాతబడి లాంటి ప్రయోగాలు ఏమున్నా సరే వాటన్నిటి నుంచి మనల్ని అమ్మ రక్షించి బయటపడేసి మన జీవితాంతం కూడా ఆనందంగా ప్రశాంతంగా గడిపేలా చేస్తుందంట. ఈ మహాకాళి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకున్నంత ఫలితం మనకి లభిస్తుంది. ఈ మహాకాళి అమ్మవారు చూడటానికి చాలా భయంకరంగా ఉగ్ర స్వరూపంలో కనిపిస్తారు. కానీ అమ్మ మనసు ఎప్పటికీ వెన్న కంటే మెత్తగా ఉంటుంది. ఈ తల్లిని మొక్కి నమ్మి ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో అన్ని విజయాలనే ఈ అమ్మవారు ప్రసాదిస్తుందంట. ఈ అమ్మవారి ఆలయంలో కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారికి కోడులను, మేకలను, కొన్ని కొన్ని ప్రత్యేకమైన రోజులలో దున్నపోతులను అమ్మవారికి బలిగా ఇవ్వటం జరుగుతుంది. చూశారు కదా ఈ ఆలయం. నెక్స్ట్ ఇంకొక మంచి దేవాలయంతో మీ ముందుకొస్తాము. మీ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి విశిష్టమైన మరియు పురాతనమైన దేవాలయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మేము వచ్చి దాన్ని వీడియోలో చిత్రీకరించి యూట్యూబ్‌లో పొందుపరచడం జరుగుతుంది. దాని వలన ఆ ఆలయం యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది.